2 రోజులు ఓన్లీ 3 కాన్సెప్ట్స్ మాత్రమే కంప్లీట్ చేసిన. చాలామంది ఇప్పుడు అనుకుంటారు 50 డేస్ ఛాలెంజ్ అంటావు, 2 రోజుల్లో 3 టాపిక్స్ మాత్రమే కంప్లీట్ చేసినావా అని. బట్ నిజం చెప్పాలంటే ఈ 2 రోజులు నా ప్రిపరేషన్లో చదివిన మ్యాథ్స్ కంటే లైఫ్ నాకు నేర్పిన పాఠం. ఒక టైంలో నాకే అనిపించింది ఇట్లా చదివితే అసలు నేను ఆర్ఆర్బీ ఏఎల్పీ క్లియర్ చేయగలుగుతానని. కానీ ఆ తర్వాత జరిగిన ఒక చిన్న విషయం నా ఆలోచననే మార్చేసింది. నా థింకింగ్ని మొత్తం కంప్లీట్గా మార్చేసిన ఆ విషయం ఏంటి, ఇన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా కూడా నా 50 డేస్ ఛాలెంజ్ని మాత్రం ఆపకుండా కంటిన్యూ చేస్తూనే ఉన్నా, నా అప్డేట్ ఇవ్వడం కోసం, స్టడీ అప్డేట్ ఇవ్వడం కోసం. అదేంటి అనేది ఈ వీడియో చివరిలో తప్పకుండా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి శ్రీకాంత్. ఇంకా ఇదైతే నా డే 10 అండ్ డే 11 ఎలా గడిచాయో నిజాయితీగా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా డే 10లో నేను ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే క్లాస్ మొత్తం విన్నా. ఆల్మోస్ట్ ఒక 2 hours 20 minutes క్లాస్ ఉండే. ఇంకా అది రిపీట్ చేసుకుంటూ అలా ఒక 3 to 4 hours అయితే కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకున్నా. ఆ తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకున్నా. ఫస్ట్ అయితే కొన్ని క్వశ్చన్స్ చూసినప్పుడు మస్తు కన్ఫ్యూజన్ అయింది. ఎందుకంటే ఒక్కసారి బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ అయిన తర్వాత అదే టైప్ క్వశ్చన్స్ ఈజీగా అనిపించడం స్టార్ట్ అయింది. అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది, మ్యాథ్స్లో కష్టమైనది క్వశ్చన్ కాదు, కాన్సెప్ట్ అర్థం కాకపోవడం అని. అయితే చదువు అయితే అంత స్మూత్గా జరుగుతలేదు. నా ప్రిపరేషన్ ఎప్పుడూ సరే ఇంటి పనులతోటి, పిల్లల్ని చూసుకోవడంతో, వాళ్ళు వీళ్ళు మధ్య మధ్యలో పిలవడము, చదువుతుంటే మళ్ళీ లేచి వెళ్ళాల్సి రావడము, ఇలా రోజులో ఎన్నోసార్లు ఎన్నో బ్రేక్స్ వస్తాయి. ఒక్కొక్కసారి నేను క్లాస్ వింటున్న టైంలో కూడా వీడియోని పాస్ చేసి మళ్ళీ వచ్చి అక్కడ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అంతకుముందు విన్న కాన్సెప్ట్ మొత్తం ఎగిరిపోతుంది, అప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకా కొన్నిసార్లు అయితే ఒక 1 hour ఉన్న క్లాస్ని కంప్లీట్ చేయడానికి నాకు 2 to 3 hours ఈజీగా పడుతుంది. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇదంతా చదువుకునే మదర్సే ఫేస్ చేస్తారు ఇట్లాంటివి ప్రాబ్లమ్స్. నిజం చెప్పాలంటే ఇది చాలా ఫ్రస్ట్రేటింగ్ అనిపించే విషయము. కానీ ఒక్క విషయం మాత్రం ఫిక్స్ చేసుకున్నా, ఎంత తక్కువ చదివినా ఆ రోజు పూర్తిగా చదవకుండా మాత్రం పడుకోవద్దని. అట్లీస్ట్ ఒక్క కాన్సెప్ట్ అయినా సరే మనం క్లియర్గా క్లారిటీగా 100% నేర్చుకొని తీరాలి. అండ్ దట్టు మనకు అర్థమయ్యేంత వరకు వింటూనే ఉండాలి క్లాసెస్ని. ఈవెన్ మనం ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా కాన్సెప్ట్ అర్థమైతే ఆ నెక్స్ట్ డే అయినా సరే ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ రోజు కొంచెం కొంచెం చదివితేనే 50 days తర్వాత పెద్ద చేంజ్ కనిపిస్తుంది. ఇంకా డే 11 వీడియో అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేసిన. అయితే 2 రోజులు నేను వీడియో తీయలేకపోయినా, బట్ ఒకరోజు వీడియో తీసి ఇలా 2 రోజులు అప్డేట్ ఇవ్వాలి అని అనుకోని ఫస్ట్ అయితే క్లాసులు విన్నా. సింపుల్ ఇంట్రెస్ట్ క్లాస్ విని ఆ తర్వాత ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసిన. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మా సార్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, సో దాట్ నాకు ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోయింది. కంపేర్ టు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంకొంచెం హార్డ్గా అనిపించింది. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ దగ్గర కొంచెం టైం తీసుకున్నా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్లాస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ టైం టేకింగ్ అనిపించింది. ఒక్కో క్వశ్చన్ని మళ్ళీ చేసి మళ్ళీ అర్థం చేసుకోవడము, అదంతా కూడా చాలా టైం టేకింగ్ అనిపించింది. అప్పుడు తెలిసింది తొందరగా కంప్లీట్ చేయడం కంటే కూడా సరిగ్గా అర్థం చేసుకోవడం ముఖ్యము. చాలామంది స్టడీ అప్డేట్ వీడియోలో ఈరోజు 10 hours చదివిన, 20 chapters కంప్లీట్ చేసిన అని చెప్తూ ఉంటారు. కానీ నా జర్నీ అట్లాంటిది కాదు. నా దగ్గర ఇంటి బాధ్యతలు ఉన్నాయి అండ్ పిల్లలు కూడా ఉన్నారు. అందుకే నాకు దొరికే ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఎప్పుడు క్వాంటిటీ అండ్ క్వాలిటీ మీద ఫోకస్ చేస్తున్నా. ఇంకా వీడియో స్టార్టింగ్లో నేను ఒక విషయం చెప్పాను కదా, ఈ 2 రోజుల్లో జరిగిన ఒక చిన్న విషయం నా థింకింగ్ని, నా ఆలోచనని మార్చేసిందని. అదేంటంటే నేను ఎంత తక్కువ చదివినా 2 రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నాకు 2 కొత్త కాన్సెప్ట్స్ వచ్చాయి. ముందు తెలియనివి ఇప్పుడు నాకు తెలుసు. అప్పుడు నాకు అర్థమైంది సక్సెస్ అనేది ఒకేసారి రాదు. రోజు ఒక కాన్సెప్ట్, రోజు ఒక అడుగు, ఇలా ముందుకు వెళ్తేనే వస్తుంది. అందుకోసమని ఎక్కువ గాబరా పడిపోకుండా నేర్చుకున్న ఒక్క టాపిక్ అయినా సరే క్లారిటీగా మంచి క్వాలిటీ ఉన్న సబ్జెక్ట్ నేర్చుకుంటే బెటర్. అందుకోసమని ఇంకా నేను ఎక్కువ కాన్సెప్ట్ చదవలేకపోతున్నా అనే బాధను పక్కన పెట్టేసి నాకు వచ్చింది అండ్ నాకు నచ్చిన టాపిక్ తీసుకొని ఫస్ట్ అయితే ఆర్థమెటిక్ అండ్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసుకుంటున్నా. ఇప్పుడున్న సిలబస్ ఆర్ఆర్బీ ఏఎల్పీకి ఆర్థమెటిక్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ కదండి. జనరల్ సైన్స్ అయితే డైరెక్ట్గా రివిజనే చేద్దాం అనుకుంటున్నా. అండ్ అట్లనే బయాలజీ అయితే కంప్లీట్ అయిపోయింది క్లాసెస్ వినడము. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అదంతా కూడా డైరెక్ట్గా రివిజనే చేద్దామని అనుకుంటున్నా. ఇంకా ఆర్థమెటిక్, మ్యాథమెటిక్స్ క్లాసెస్ విన్న తర్వాతనే
రీజనింగ్ క్లాసెస్ విందామని అనుకుంటున్నా. ఇవి 2 రివిజన్ చేస్తూ రీజనింగ్ క్లాసెస్ వింటే అది కూడా ప్రాక్టీస్ అయిపోతుంది కదా! రీజనింగ్ కొంచెం ఈజీ ఇంకేంటండి ఇదే నా డే 10 అండ్ డే 11 స్టడీ అప్డేట్. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, చాలా నేర్చుకోవాలి. ఈ జర్నీలో నేను ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా ముందుకెళ్ళాలని అనుకుంటున్నా. అండ్ ఆర్ఆర్బీ, ఏఎల్పీ లేదా ఇంకేదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ జర్నీలో నాతో కలిసి ఉండండి. మనందరం కలిసి ఈ 50 డేస్ ఛాలెంజ్ని కంప్లీట్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్టడీ జర్నీ ఎలా సాగుతుంది అనేది కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మళ్ళీ డే 12 అప్డేట్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. బాయ్ బాయ్.